హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైసీపీతో పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో చంద్రబాబు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజకీయాల్లో వివాదాస్పద వాకిలుగా మారుతున్న టాక్ అయితే పెరుగుతుంది. లోకల్ గా ప్రత్యేకించి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారన్నది స్థానికంగా ఉన్న విస్తృతాభిప్రాయం. ఇప్పటికే మద్యం సిండికేట్ అలాగే ఇసుక మాఫియా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై తాజాగా భూదందాపై ఎలిగేషన్స్ రావడమే అందుకు నిదర్శనం అంటున్నారు. రాజమండ్రి దేవీ చౌక్ సమీపంలో ఉన్న గౌతమి సూపర్ బజార్ కు సంబంధించిన 300 గజాల స్థలం లీజు వ్యవహారంలో గత ప్రభుత్వం హయాంలోని వైసీపీ నేతలు 5 కోట్ల రూపాయలు అక్రమార్జనకు పాల్పడ్డారని నాడు ఆరోపణలు చేశారు ఆదిరెడ్డి వాసు. అక్రమ లీజును రద్దు చేసి అవినీతిని పాల్పడిన వారిని జైలుకు పంపుతామని అప్పట్లో శపథం కూడా చేశారు ఆయన. కట్ చేస్తే ఇప్పుడు అదే స్థలంలో మళ్ళీ అదే లీజుదారుడు నిర్మాణాలను చేపడుతున్నారు. దీంతో అప్పటి మాటలు ఇప్పుడు ఎమ్మెల్యే మెడకే చుట్టుకుంటున్నాయన్న అభిప్రాయం అయితే పెరుగుతుంది. అలాగే రాజమండ్రి పందిరి మహాదేవుడు సత్రానికి సంబంధించి దేవాదాయ శాఖ అధీనంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువైన భూములను లీజు పేరుతోని కొట్టేయాలని వైసీపీ హయాంలో కొందరు ప్రయత్నించారన్నారు. ఈ విషయం అప్పటి ప్రభుత్వం పెద్దల దృష్టికి వెళ్లడం దేవాదాయ శాఖ భూములను లీజుకు ఇవ్వడానికి తిరస్కరించారు. తీరా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పాత లీజు పత్రాలు దుమ్ము దులిపి అప్పనంగా కొట్టేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఎమ్మెల్యే బంధువు ఒకరు వివాహ వేదిక కోసం అంటూ శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. రాజమండ్రి చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీద కూడా భూ వివాదాలకు సంబంధించి ఆరోపణలు రాలేదు. కానీ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆదిరెడ్డి వాసు మీద వస్తున్నాయి. 2024 ఎన్నికల్లో తొలిసారి వాసు టీడీపీ ఎమ్మెల్యే అవగా అంతకు ముందు ఆయన భార్య ఆదిరెడ్డి భవానీ కూడా టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వాసు తండ్రి అప్పారావుకు గతంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే ఈ క్రమంలో రెండు పార్టీల్లోనూ ఆయన మనుషులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలతో పాటు వైసీపీలోని కూడా ఒక వర్గాన్ని ఇప్పటికీ వాసు కలుపుకొని పోతున్నారని చెప్పుకుంటున్నారు. రాజమండ్రి సిటీలోని 12 మద్యం షాపుల్లోని ఎమ్మెల్యే పెట్టుబడులు పెట్టి వాటిని అనుచరులకు అప్పగించారని, వాటితో పాటు మరికొన్ని వైసీపీ నేతల మద్యం షాపుల్ని కలుపుకొని సిండికేట్లుగా నడుపుతున్నట్లు ప్రచారం అయితే ఉంది. అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు అయితే తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.